టీచర్ ప్లస్. ఫ్రెండ్స్, ఇప్పుడు త్రిగుణ అండ్ యోగిక్ డైట్ గురించి చూద్దాం. త్రిగుణాలు, 3 గుణాలు అంటే వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని చూసినట్టయితే మన సమాజంలో మనుషులను చూస్తుంటే చాలా రకాల మనుషులు పడతారు. కొందరు ప్రశాంతంగా శాంత సబూలుగా స్థితప్రజ్ఞతతో కూడినటువంటి వ్యక్తిత్వాన్ని చూస్తుంటాం. ఏది అడిగినా ఓపిక్గా సమాధానం ఇస్తారు. వాళ్ళ జీవన విధానం ఎంత ప్రశాంతంగా గడుపుతారు. కొందరు కొంచెం గందరగోళంగా ఉంటారు. ఇంకొందరు అగ్రెసివ్. అంటే డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న పర్సన్స్ చూస్తుంటాము. మనలో కూడా ఒక్కోసారి చాలా శాంతంగా ప్రశాంతంగా ఉంటే ఒక్కోసారి మైండ్ చిక్కాగ్గా ఉంటుంది, ఇంబ్యాలెన్స్గా ఉంటుంది, ఒక్కోసారి కోపంగా ప్రవర్తిస్తుంటాము. ఈ 3 రకాల గుణాలు అంటే ఈ మన యోగా, మన సనాతన భారతీయ ధర్మశాస్త్రాల ప్రకారము మనిషి యొక్క మూర్తిమత్వాన్ని వాడి గుణాల ఆధారంగా 3 రకాలుగా వర్గీకరించారు. 3 రకాలైనటువంటి గుణాలు ఉన్నటువంటి వ్యక్తిత్వం ఉంటుంది అని ఒక పర్సనాలిటీని క్లాసిఫై చేశారు 3 టైప్స్గా. అది ఏంటంటే సత్వగుణము, రజోగుణము, తమో గుణము. ఈ సత్వ, రజో, తమో గుణాలు ఎక్కడ నుండి వస్తుంటాయంటే యాక్చువల్గా మనకు ఎదురైన ఒక సంఘటన ద్వారా కానీ మనం పొందినటువంటి నాలెడ్జి, మన అనుభవాలు, వాటి వల్ల మన మేధస్సు ఆలోచన చేసేసి మన ఇంటలెక్చువాలిటీ ఏం చేస్తుంది, అది ఒక మన ప్రవర్తన అంశంగా బయటకు పడుతుంది. బయట కనబడే ప్రవర్తన ఏది ఉందో దాన్ని ఈగో అంటాం, మాడిఫైయర్. ఏమంటారు? ఈగో. ఈగో అంటే ఏంటంటే కోపిష్టం కాదు, ఈ లోపల తీసుకున్న సంఘటనను, తీసుకున్న సమాచారాన్ని లోపల ఆలోచన శక్తితోటి సంఘర్షణ జరిగి మన ప్రవర్తనాంశం కూడా బయటకు వస్తుంది. బయటకు కనబడే ప్రవర్తన రీతినే మనం ఈగో అంటాము. ఏమంటాం? ఈగో. ఒక పిల్లాడు మన ఇంట్లో వచ్చిన పాప, మన పిల్లోడు అనుకోండి, ఏదన్నా వస్తువును పాడేశాడు, పగిలిపోయింది. అప్పుడు ఒక్కో వ్యక్తి ఒక్కో రకంగా ప్రతిస్పందిస్తారు. ఒకరేమో కోపంగా తప్ప పోయి పిల్లల్ని కొట్టేస్తారు. ఏం చేశావు, పగలొట్టావు, నాశనం చేసావు, కోపానికి వస్తారు. దానివల్ల ఏంది, పగిలిపోయిందని ఒక భావన నీకు మైండ్లోకి వచ్చేసి నీ ఈగో ఏమవుతుంది, నష్టం జరిగింది, అతను పని చేయాలని చెప్పేసి చెప్తే నువ్వు పోయి పని చేస్తున్నావు. అదే కొందరు బెదిరిస్తారు, ఏంటి చూసుకోరాదా, జాగ్రత్త ఉండరాదా, ఏం చేస్తున్నావు అని చెప్పేసి మోడరేట్గా. అదే కొందరు సరేనా చూసుకొని చేయాలి, కుచ్చుకుంటూ దూరం జరుగు, ముందు క్లీన్ చేద్దాం. అలా తెలుసు, ఎందుకంటే అది పగిలిపోయిన తిరిగి రాదు, బెదిరించినా, కోపానికి వచ్చినా, కొట్టినా. కాబట్టి చాలా శాంతంగా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. ఈ 3 రకాల వేరియేషన్స్ కారణం ఏంటి? ఈగో. ఆ వేరియేషన్స్ ఈగో. ఆ 3 రకాలైన గుణాలనే 3 గుణాలుగా మనం వర్గీకరించారు. సత్వగుణము, రజోగుణము, తమో గుణము. సత్వగుణము, సత్వం అంటే హ్యాపీగా ఉంటారు, పాజిటివ్ పర్సనాలిటీ, ఎప్పుడు సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. వాళ్ళు ఒక మంచి పాజిటివ్ మెంటాలిటీ ఉంటుంది, దేనినైనా కానీ ఆశావాద దృక్పథంతో చూస్తారు. ఓకేనా? ఇక రజోగుణం, ఇక వాళ్ళకి ఏంటంటే కొంచెం నేను అనే భావన ఎక్కువ ఉంటుంది. తన సెల్ఫ్ సెంట్రిక్ పర్సనాలిటీ అంటే వాళ్ళు పూర్తిగా ప్రశాంతంగా ఉండరు. తన కోణంలోనే తనకు బెనిఫిట్ అవుతూనే సంతోషం, లేదంటే అగ్రెసివ్గా మారిపోతారు వాళ్ళు. ఇది తమో గుణం, రజోగుణం అంటాం, రాజస్ అంటాం మనం. అదే తామస్, తమో గుణం. ఇక తమో గుణం అంటే గందరగోళం, అలా మైండ్ ఎప్పుడు గందరగోళం, డిజార్డర్ ఉంటుంది, నెగిటివ్ పర్సనాలిటీ, అగ్రెసివ్గా ఉంటారు. ఇది మొత్తం కూడా అలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళని ఏమంటాం, తమో గుణం అంటారు. ప్రశాంతంగా సంతోషంగా ఉన్న వాళ్ళు సత్వగుణము. సెల్ఫ్ సెంటర్డ్ పర్సనాలిటీ నుండి తనకు మేలు జరిగితే మంచిది, లేకపోతే మంచిది కాదనేటువంటి భావనతో ఉండే ప్రవర్తన చూపించే వాళ్ళందరూ రజోగుణస్తులు. ఇక అగ్రెసివ్గా ఇంబ్యాలెన్స్, అస్థిరత్వం, మనసులో ప్యాషనేట్గా ఉంటారు వాళ్ళు. ఇక నెగిటివ్ పర్సనాలిటీ ఉంటుంది, గందరగోళంగా ఉంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళను తమో గుణము అంటారు. ఈ త్రిగుణాలు అనేవి వ్యక్తి యొక్క మూర్తిమత్వ లక్షణాలుగా మన భారతీయ ధర్మశాస్త్రాలు చెప్పినాయి. మరి త్రిగుణాలను ఇన్ఫ్లుయెన్స్ చేసేటిది కూడా భోజనమే. ఆహార పదార్థాల వల్ల కూడా మన ప్రవర్తన అంశాలు కొంత ప్రేరేపితం అవుతుంది అని యోగ ధర్మశాస్త్రం చెప్తుంది. దానికి సంబంధించిన డైట్ ఏంది, యోగిక్ డైట్ ఏంది, ఏ ఆహారం తీసుకోవడం వల్ల ఇలాంటి గుణాలు బయటకు వస్తున్నాయి అని చెప్పేసి ఆ ఆహార పదార్థాల గురించి కూడా ఇది చేశారు. సత్వగుణం వాళ్ళు మంచి తాజా పండ్లు, కూరగాయలు, పండ్ల రసాలు, సలాడ్లు, డ్రై ఫ్రూట్స్
పూర్తిగా సాత్వికమైన శాకాహార భోజనం తీసుకోవడం వల్ల వాళ్ళు సప్తగుణాన్ని కలిగి ఉండి ప్రశాంతమైనటువంటి జీవనాన్ని గడుపుతారు అని చెప్పేస్తారు వీళ్ళు. ఏంది యోగిక్ డైట్లో ఇది చాలా ఇంపార్టెంట్. శాకాహారము, సాత్విక ఆహారము, పరిశుద్ధమైన ఆహారము, తాజా ఆహారం, తాజా పండ్లు, తాజా కూరగాయలు, తాజా పండ్ల రసాలు, వాటితోటి మనో శరీరాలు ప్రశాంతంగా పరిశుద్ధంగా ఉంటాయంటారు. ఇక రజోగుణస్తులు వీళ్ళు కొంచెం కారం, టీ కాఫీలు, పుల్లటి పదార్థాలు, చట్నీలు, ఉల్లిగడ్డలు, ఎల్లిపాయలు, ఫిష్, ఎగ్స్ లాంటి తినే వాళ్ళలో కొంచెం రాజస్ ఉంటుంది. రజోగుణము ప్రేరేపితమవుతుంది. ఆ తినే ఆహారం వల్ల రక్త ప్రసరణ వేగంలో మార్పులు వస్తాయి, జీర్ణ ప్రక్రియలో మార్పులు వస్తాయి, సో వాళ్ళ ప్రవర్తన అంశాల్లో మార్పులు వస్తాయి అని చెప్తారు. ఇది యోగిడే రాజసిక్. తామసిక్ ఇక తమో గుణాలు. తమో గుణం గల వాళ్ళు ఎట్లుంటారంటే మనం అన్నాం కదా, ఇంబ్యాలెన్స్, చావస్, మొత్తం గందరగోళ పరిస్థితిలో ఉంటుంది. వాళ్ళు ఒకదాంట్లో స్థిరంగా ఉండరు, అగ్రెసివ్గా ఉంటారు, నెగిటివ్ యాటిట్యూడ్ ఉంటుంది వాళ్ళకు. ఎందుకోసం అంటే వాళ్ళు ఆల్కహాల్ తీసుకుంటారు ఎక్కువగా, ఫ్రోజన్ ఫుడ్, మిగిలిపోయినటువంటి నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల, తర్వాత ఫ్రై చేసినవి, బీఫ్, పోర్క్ లాంటి ఆహార పదార్థాలు, మాంసాహారం తీసుకోవడం వల్ల వాళ్ళు ఒక రకమైనటువంటి ఆహారం వల్ల వచ్చిన లక్షణాంశాల వల్ల వీళ్ళు మొత్తం కూడా తమో గుణాన్ని కలిగి ఉంటారు అని చెప్పేసి ఈ యోగిక్ డైట్ డివిజన్ ద్వారా మనకు తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఈ సత్వ రజో తమో గుణ లక్షణాంశాలు, దాని పర్యవసనాలు, బాడీలో కలిగే మార్పులు, ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ కోసము మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. టీచర్ ప్లస్ యాప్ను గూగుల్ ప్లే తోటి డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో తెలంగాణ స్టేట్లోని కొత్త బిఎడ్ కరికులంలో సెమిస్టర్ 1లో సిలబస్లో భాగంగా ఇది యోగా ప్రాజెక్ట్లో ఫిలాసఫీ బుక్ పేపర్ 1లో రెండింటిలో కూడా ఉంచడం జరిగింది. ఈ వివరం కంప్లీట్ డీటెయిల్స్ కోసము మీరు మా టీచర్ ప్లస్ను డౌన్లోడ్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ.